రైతు మిత్రులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు కింగ్ ఆఫ్ ఫార్మర్ తెలుగు ఛానల్. ఈరోజు గుంటూరు జిల్లా విసిదల గ్రామంలో రైతు వజ్రాల సుధాకర్ రెడ్డి గారి చేలో మనం ఎటర్నా కంపెనీ వారిది రిషి 19 పరిశీలించడానికి వచ్చాము. చెట్టు ఎత్తుగాను మరియు గుబురుగాను బాగా పెరిగింది. కాయలు తెలుపు రంగులో పోలి ఉంటాయి, పచ్చికాయలు. ఇది రెండు విధాలుగా మనం మార్కెట్ చేసుకోవచ్చు. ఒకటి పచ్చికాయగాను, రెండు ఎండుకాయగాను. మనం చెప్పాలంటే ఇది 341 సెగ్మెంట్ని పోలి ఉంటుంది. రైతు సోదరులకు నమస్కారం. నా పేరు మల్లికార్జున. నేను ఎటర్నా సీడ్స్లో పనిచేస్తున్నాను. ఈరోజు మన రిషి 19 అనే వెరైటీని ఎటర్నా వారు ఇక్కడ మందపాడు గ్రామంలో గుంటూరు జిల్లాలో ఇచ్చినారు. దాన్ని మనము ఈరోజు రైతు ప్రదర్శన క్షేత్రం ఏర్పాటు చేయడం జరిగినది. చాలామంది రైతులు కూడా ఇక్కడికి వచ్చి వీక్షించడం జరిగినది. ఈ యొక్క చెట్టు యొక్క లక్షణం ఏంటంటే, ఇది వచ్చేసి కాపు మొదల నుంచి కాపు ఉంటుంది. చూసుకుంటే ఇది డ్యూయల్ పర్పస్ కూడా వాడుకోవచ్చు. మనకు 341లో ఇంప్రూవ్డ్గా కూడా చెప్పుకోవచ్చు. పచ్చికి పండుగ వాడుకోవచ్చు. తద్వారా ఏమంటే రైతు అనేటోడు రెండు విధాలుగా మనకు రెండు పచ్చికి పండు కూడా అమ్ముకోవడానికి మా మార్కెట్లో మనకు అవకాశం ఉంది. చెట్టు లక్షణం ఏంటంటే, చూసుకుంటే సైడ్ బ్రాంచ్ రావడం కూడా జరిగింది. ఈ సైడ్ బ్రాంచ్ రావడం వల్ల ఏమంటే అధిక పూత పిందె నిలవడానికి అవకాశం ఉంది. మొదల నుంచి కూడా మనకు చివరి దాకా కూడా మనకి నల్ల తామర తట్టుకునేటటువంటి రెసిస్టెన్స్ పవర్ ఇచ్చారు. కానీ రాదని కంప్లీట్గా చెప్పము. వచ్చినా కానీ దాన్ని తట్టుకుని సమర్థవంతంగా పూత పిందె కావడానికి మనకు అవకాశం ఉంది. తద్వారా ఏమైందంటే మనకు పట్టిన పూతలు కూడా మనకు పిందెగా మారడానికి అవకాశం ఉంది. ఇది కూడా మనకు అత్యధిక దిగుబడి ఇచ్చే హైబ్రిడ్గా చెప్పుకోవచ్చు. మన ఎటర్నా కంపెనీ వారు అందించారు. ఈ ఎటర్నా కంపెనీలో ఒక చిల్లీసే కాదు, ఆల్రెడీ వెజిటేబుల్స్, మొక్కజొన్న, ఆరెంజ్, ప్యాడీ అన్ని రకాల విత్తనాలు మనకు ఎటర్నా వారు అందించారు. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా మన ఎటర్నా సీడ్స్ వారి విత్తనాలు వాడి అత్యధిక దిగుబడి పొందవలసిందిగా కోరుచున్నాం. ఇది పచ్చికి మరియు పండుకు కూడా రెండు విధాలుగా వాడుకోవచ్చు. డ్రై చిల్లీ కూడా వాడుకోవచ్చు. తద్వారా ఏమంటే మనకు మార్కెట్లో మనకు గ్రీన్ చిల్లీ రేట్ ఉన్నప్పుడు కూడా దీన్ని మనం కటింగ్ చేసేసి మార్కెట్ మనకి డ్రై చిల్లీ కలర్ ఎలా ఉంటుంది? డ్రై చిల్లీ కలర్ థమ్స్అప్ కలర్ ఉంటుంది. థమ్స్అప్ కలర్ వల్ల మనకు మార్కెట్లో కూడా అధిక రేటుకి పడడానికి అవకాశం ఉంటుంది సార్. చెట్టు బాగా గుబురుగా పెరిగిన తర్వాత పూత విషయానికి వస్తే, పూత మొత్తం లావు పూత, బాగా గండు పూత. ఈ గండు పూత తొందరగా రావడానికి అవకాశం ఉండదు. తొడం రాలిపోవడం, సన్న చెట్లలో సన్నకాయల్లో ఎక్కువగా తొడం రావడం మనం చూస్తున్నాం. ఈ లావు పూత దానిలో మాత్రం ఎమ్మన్న కాయ అవుతూ ఉంది. అప్పుడు నల్లిని కూడా మనం అటాక్ చేయడానికి అవకాశం ఉంది. ఇది నల్లి వచ్చినా కూడా నల్లి ఏమి చేయలేకపోయింది, కొంచెం అటాక్ అనమాట. అంటే ఓవరాల్గా టోటల్గా ఈ సంవత్సరం చూసుకున్నట్టే అయితే ప్రతి ఒక్క వెరైటీకి నల్లి అటాక్ అయింది. కొన్ని రకాలేమో కొలాప్స్ అయినాయి, కొన్ని రకాలు తట్టుకొని నిలబడ్డాయి. ఆ తట్టుకొని నిలబడిన వాటిలో ఈ రిషి 19 కూడా చెప్పుకోవచ్చు. మనం వచ్చినా కూడా పైన మొత్తం పూత తొందరగా కన్వర్ట్ అవుతుంది. పూత తొందరగా కన్వర్ట్ అయ్యి పిందుగా మారుతుంది. దీనివల్ల మనకి ఇటువంటి నల్లులు కానీ ఇంకేదైనా త్రిప్స్ కానీ వచ్చినా కూడా అతి త్వరగా మనకి ఇది కాయ అయిపోతుంది. కాయ చూడండి, మంచి రంగుతో నిగారింపుగా ఉంది. అయితే ఒక అరాకొర రంగులో కొంచెం కనుపు ఎడమ అనిపించింది నాకైతే. అనిపించినా కూడా కాయ క్వాలిటీ ఉంది, సైజు ఉంది. దీనివల్ల ఏమైందంటే కోసేటప్పుడు కాయలు మరీ చిక్కగా ఉన్నా కూడా పచ్చికాయలు కూడా దిగుతుంటాయి. దానివల్ల మనకు నష్టం దొరుకుతుంది. ఇదే విత్తనంలో కాయ కోయడానికి సులువుగా ఉంది, పచ్చికాయ ఏమాత్రం తెగదు, రాళ్ళతో కూడా. ఎందుకంటే స్టెమ్ కూడా కొంచెం గట్టిగా ఉంది, కాయ తొడం కూడా గట్టిగా ఉంది, కోయటానికి అనువుగా ఉంది. గట్టిగా అంటే మరీ కోయటానికి కూడా అనుకూలంగా కాకుండా కాయ రావడానికి అవకాశం లేనంత గట్టిగా ఉంది. ఎండిపోయిన తర్వాత కూడా కాయ కొంచెం 4 రోజులు కోత లేట్ అయినా కూడా కాయ అనేది రావడానికి అవకాశం లేదు. చెట్టు పెరుగుతుంది. మనకు కావాల్సింది చెట్టు పెరగాల, కాపు కాయాల, అప్పుడే మనకు దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని రకాలు ఏంటంటే కాయలు కాసిన తర్వాత చెట్టు పెరగదు. దీనికి అలా కాకుండా చెట్టు పెరుగుతా కాసుకుంటూ వస్తుంది. దాదాపు 2 స్టెప్పులు అయిపోయింది, 3వ స్టెప్ తయారవుతుంది. పూత మాత్రం లావు పూత బాగుంది. దానివల్ల ఏంటంటే మనం వేసిన మందులు, కొట్టే మందులు పూత కూడా సమానంగా తగ్గడానికి అవకాశం ఉంది. సో దానివల్ల మనకి ఇతర వచ్చేటువంటి పూత రాలిపోవడానికి కానీ, నల్లి కానీ, ఏదైనా కానీ మనం నిలుపుదల చేయడానికి అవకాశం ఉంది. ఈ పంటని మీరు పరిశీలించాలనుకున్న వాళ్ళు గుంటూరు పరిసర ప్రాంతాల్లో పేరుచెర్లకు దగ్గరలో ఉంటుంది విసిదలని. ఆ విసిదల గ్రామంలో ఈ మన రైతు సుధాకర్ రెడ్డి గారి చేయాలంటే ఎవరైనా చెప్తారు. ఈయన దాదాపు అక్కడ 50 ఎకరాల వరకు వ్యవసాయం చేస్తున్నారు. మొత్తం మిరప రకాలే. ఈ రకాన్ని ఈ రైతు 8 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అయితే సుధాకర్ రెడ్డి అన్న మొత్తం కూడా ఆధునిక వ్యవసాయ విధానమే. అంతా మందులు కొడతాం ట్రాక్టరే, వ్యవసాయం ట్రాక్టరే, మొత్తం ట్రాక్టర్తోనే వ్యవసాయం చేస్తూ ఉంటారు. అతను ఒక్కడే 50 ఎకరాల విస్తీర్ణంలో ఎటువంటి మచ్చ మరక లేకుండా పంట పండిస్తున్నాడు. చూడాలన్న రైతాంగం
మీరు విస్తర గ్రామానికి వెళ్ళి సుధాకర్ రెడ్డి గారి చేను పరిశీలించవలసిందిగా కూర్చున్నాను. ఈ విత్తనాలు కావాల్సిన వారు గుంటూరులో సూర్యచంద్ర ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ అనే షాప్ ఉంటుంది ఇక్కడ మన మార్కెట్ సెంటర్లో. వారిని సంప్రదించినా కూడా మిమ్మల్ని చేనుకి తీసుకెళ్ళి చూపించడానికి సహకరిస్తారు. వీరిదే మరొక సెగ్మెంట్లో రాఫెల్ అనే విత్తనాన్ని చూడటం జరిగింది. మరి 2-3 రోజుల్లో ఆ వీడియోని కూడా నేను అప్లోడ్ చేయబోతున్నాను. అప్పుడు రైతుని మీకు పరిచయం చేయడం జరుగుతుంది. రైతు ఎలా పండించాడు, ఏంది, తన వ్యవసాయ విధానం ఏంటి, మొత్తం ఆయన మాటలో ఆ వీడియోలో తెలుసుకుందాం. చూస్తూ ఉండండి మీ కింగ్ ఆఫ్ ఫార్మర్ తెలుగు ఛానల్. నేను చూపించే వీడియోలు మీ పరిసరాలకు కానీ మీకు కానీ అందుబాటులో ఉంటే, మీ యొక్క సమయాన్ని వెచ్చించగలిగి మీరు ఫీల్డ్లో చూడగలిగితే ఇవి మీ ప్రాంతానికి సెట్ అవుతాయా, మీ నేలలకు సెట్ అవుతాయా, మీరు ఒకసారి అంచనా వేసుకొని తర్వాత కంపెనీ వారిని సంప్రదించి మీ యొక్క పంట భూముల్లో ఈ విత్తనాలు నాటుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. కేవలం నా మీద ఆధారపడి మాత్రం మీరు పైర్లు వేసుకోవద్దు. ఎందుకంటే మీ యొక్క సాయిల్ కండిషన్ ఎలా ఉంది, మీ యొక్క వెదర్ ఎలా ఉంది, ఏ ఏరియా వాళ్ళు, దాని యొక్క పరిసర ప్రాంతాల మీద ఆధారపడి పంట దిగుబడులు ఉంటాయి. కాబట్టి మీరు ఒక్కసారి నేను చెప్పిన వీడియో ఉన్న అడ్రస్లకు వెళ్ళండి, చూడండి. మీకు నచ్చింది అనుకుంటేనే మీరు ఆ విత్తనాన్ని వినియోగించండి. చెప్పటం నా వంతు, పరిశీలించుకోవటం మీ బాధ్యత. ఇది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఆ విత్తనాలను కొనుగోలు చేసుకోండి. వాడికి తెలియదు చెప్పాలి. చెట్టు రొమ్ము వచ్చింది, అయితే నల్లి సమస్య అదే అనుకోబోతాను. ఏ మందులు వేస్తే ఈ పూత అనేది సెట్ అయింది, ఏ మందులు వేస్తే ఈ పూత డ్రాపింగ్, ఫ్లవర్ డ్రాపింగ్ కాకుండా ఉంటుంది అనేది మన అవగాహన నేను ఏర్పడతాను. అన్ని కంపెనీలు మనకు చెప్పలేరు కదా. మొన్న వాతావరణం బాగుంది, 3 రోజుల నుంచి పైరుగాలి బాగుంది. ముందు కొట్టిన అంత చెట్టు కాదు కానీ ఎక్కువ పర్సెంట్ చెట్టు 2-3 రకాలు ఆ 2-3 రకాలు కొడితేనే పోతాయి. అనేది ఏ మందులు వేస్తే ఈ పూత అనేది సెట్ అయింది, ఏ మందులు వేస్తే ఈ పూత డ్రాపింగ్, ఫ్లవర్ డ్రాపింగ్ కాకుండా ఉంటుంది అనేది
చప్పట్లు చప్పట్లు. సార్ చిన్నది